ఫిష్ ఇగురు అని కూడా అనొచ్చు దాన్ని. స్పెషల్లీ మా ఫాదర్ కి డెడికేట్ చేస్తున్నాను. చాలా సూపర్. హాఫ్ అన్ అవర్ రెస్టింగ్ పీరియడ్ ఇచ్చాక బేబీ చెప్పలు. దియా ఏం తింటావు? చేపల పులుసు. చేపల పులుసు తింటావా, ఫ్రై తింటావా? చేపల పులుసు. ఏంటో మరియా చాలా రోజుల నుంచి చేపల పులుసు కావాలి అని అంటుంది. సో ఈరోజు మా సండే స్పెషల్ అయితే చేపల పులుసు. మాతో అయితే ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేయండి. ఫిష్ తీసుకొని ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఫిష్ పులుసు. ఓకే, ఫిష్ పులుసే. సో ఫిష్ పులుసే అంట. సో కంపల్సరీగా ఫిష్ పులుసే ఈరోజు మా ఇంట్లోని. అది ఎలా చేద్దామో చూద్దాం పదండి. బోన్స్ ఉండవు కదా, కొట్టేటప్పుడు మీట్ అంతా కొంచెం ఇదే అలా ఇదిగా ఉంటుంది. మటన్ ఫిష్ మాత్రం బోన్. ఫిష్ ఓపెన్ చేస్తున్నా. ఈరోజు నేను తీసుకున్న ఫిష్ ఏంటంటే పండుగొప్ప కాబట్టి దీనికి ఎక్కువ క్లీనింగ్ అవసరం లేదన్నారు వాళ్ళైతే. ఎందుకంటే అది సింగిల్ బోన్ ఫిష్ కాబట్టి మీరు ఎక్కువ క్లీన్ చేస్తే మేడం ఆ బోన్ ఫిష్ అంతా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పండుగొప్ప ఫిష్ చూసారా, నాకు ఫుల్ ఫిష్ దొరకలే కాబట్టి నేను కట్ పీసెస్ తీసుకున్నాను. మనకి ఇగురికి కట్ పీసెస్ బాగుంటాయి కదా అని చెప్పి. దీంట్లో ముళ్ళులు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇది సింగిల్ బోన్ ఫిష్. దీన్ని అయితే చాలా నీట్గా నెమ్మదిగా కడుక్కోవాలి. ఎందుకంటే సింగిల్ బోన్ కదా, మనం ఎక్కువ వాష్ లాగా ఇలా ఎక్కువ చేస్తే ఏంటంటే ఇది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయంట. అంటే ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోండి. నేనైతే ఒక 3 ముక్కలతో పులుసు, ఒక 3 ముక్కలతో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. చిన్నగా దానితోటి వాష్ చేసుకుంటున్నాను. నేనైతే నీట్గా ఇప్పుడు అవన్నీ వాష్ చేస్తా. చూసారు కదా అసలు రెడ్గా ఉండే మాస్ అంతా క్లీన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ కొంచెం ఒక్కసారి ఉప్పు పసుపులోని వీటిని అయితే ఈ వాటర్లో అయితే వేస్తా. టూ 3 మినిట్స్ అయితే అయిపోయింది. జస్ట్ జెంటల్ వాష్ అంతే. హాయ్, సో వెల్కమ్ టు కోనసీమ ఉత్తరాంధ్ర ముచ్చట్లు. ఈరోజు నేను చేయబోయేది అయితే ఫిష్ పులుసు, లేదంటే ఫిష్ ఇగురు అని కూడా అనొచ్చు దానికి. మా వైపు అయితే ఫిష్ పులుసు కన్నా దాన్ని ఫిష్ ఇగురు అని అంటారు. అది కూడా ఈసారి నేను ఈ మట్టి పాత్రలో చేస్తున్నాను. చూడాలి, ఇదైతే నా ఫస్ట్ ట్రయల్. అసలు గ్యాస్ ఆన్ చేశాక ఇది ఉంటుందో ఇరిగిద్దో నాకు చాలా డౌట్గానే ఉంది. చూద్దాం ఒకసారి ఆన్ చేశాక ఎలా ఉంటుంది అనేది. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మాత్రం చాలా అంటే లైక్ అది చాలా నా ఫేవరెట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రెసిపీ మా ఫాదర్ చేసేవాళ్ళు మాకు ఎప్పుడున్నో. ఇప్పుడు కూడా మేము ఇంటికి వెళ్తే మా ఫాదర్ కంపల్సరీగా మాకు ఫిష్ పులుసు కానీ ఇగురు అంటే ఇదే రెసిపీలో చేస్తారు. ఎందుకంటే మా మదర్ ఎప్పుడు నాన్ వెజ్ ఎప్పుడు తిన్నారు. సో ఆమెకి నాన్ వెజ్ చేయాలన్న అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడైనా హాస్టల్స్ నుంచి వచ్చినా లేదంటే సండేస్లో అంటైనా ఎప్పుడైనా డాడీ ఇదే రెసిపీ చేసేవాళ్ళు. ఫిష్ పులుసు అంటే ఇదే. ఎందుకంటే మనకి ఫిషెస్ అనేది చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అక్కడ. కాబట్టి ఎప్పుడు మా డాడీ ఏదైనా ఫిష్ ఫ్రై కానీ ఫిష్ పులుసు కానీ చేయాలి అనుకుంటే ఇదే రెసిపీ ఫాలో అయ్యేవాళ్ళు. చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో చేసేవాళ్ళు. అప్పట్లో మసాలాలు అలా ఏం కాకుండా పైనుంచి బయట నుంచి ఫిష్ మసాలాస్ తెచ్చి అలా కూడా ఏం కాదు, జస్ట్ ఇంట్లోనే మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకునేవాళ్ళు. దాంతోనే గ్రేవీ అనేది చేసేవాళ్ళు. అది చాలా టేస్టీగా ఉండేది. ఇది మాత్రం ఈ రెసిపీ మాత్రం స్పెషల్లీ మా ఫాదర్కి డెడికేట్ చేస్తున్నాను ఈ వీడియో కూడా. ఎందుకంటే ఈ రెసిపీ మా ఫాదర్ ఎలా చేసేవాళ్ళు అలానే చేస్తున్నా. స్టెప్ టు స్టెప్ ఆయన ఎలా చేసేవాళ్ళు అలానే చేస్తున్నా. మీకు కూడా నచ్చొద్ది, ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు దానికి కావాల్సినవి ఏంటో చూద్దాం ఒకసారి. కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఆనియన్స్. ఫస్ట్ ఈ ఆనియన్స్ అయితే నేను మిక్సీలో వేస్తాను కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ కట్ చేశాను. ఇంకొకటేమో చిన్న పీసెస్. ఇవైతే డైరెక్ట్గా నేను గ్రేవీలోకి చేస్తాను కాబట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాను. ఇంకొకటి అల్లం వెల్లిపాయ పేస్ట్, అలానే మస్టర్డ్ సీడ్స్, జీలకర్ర, కొరియాండర్. మీ దగ్గర కొరియాండర్ లేకపోతే మీరు డైరెక్ట్గా కొరియాండర్ పౌడర్ వేసుకోవచ్చు. ఇలా కొరియాండర్ వేస్తే ఏంటంటే ఇంకొంచెం మసాలా కొంచెం ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కర్రీ లీవ్స్, చింతపండు,
టమాటో కూడా నేను మిక్సీ చేస్తాను, ప్యూరీ చేస్తాను కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ ఉంచుకున్నాను. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లోనైతే పసుపు, కారం, ఉప్పు అంతే. ఇంకంత మించి మనం ఇంకేం మసాలా వేయట్లేదు. కొంచెం గ్రీన్ చిల్లీ, కొరియాండర్ మీకు గార్నిష్ చేసుకోవడానికి. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు మిక్సీలోకి ఫస్ట్ అయితే మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాను. దీంట్లో అయితే నేను ఏమేమి వేస్తున్నానంటే ఫస్ట్ ఈ ఉల్లిపాయలు వేస్తున్నా, ఈ ఆనియన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ ఈ అల్లం వెల్లుల్లిపాయలు, అలానే ఈ మసాలా ఐటమ్స్ అంతే. ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని మిక్సీ పట్టేద్దాం. నేనైతే ఇలా మిక్సీ కొట్టేసాను చూడండి. ఇది ఒకటి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది, మన మసాలా పేస్ట్. అలానే టమాటోస్ని కూడా నేను గ్రైండ్ చేస్తాను. టమాటో ప్యూరీ కూడా రెడీ. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఫిషెస్ని, నేను చెప్పాను కదా కొన్ని ఫిషెస్తో పులుసు, కొన్ని ఫిషెస్తో ఫ్రై చేద్దామని చెప్పు. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకుంటున్నా. ఈ ముక్కుడి కొత్తది కాబట్టి మరి ఎక్కువ హాట్ అయ్యాకైతే వాటర్ వేయకూడదన్నారు, ఆయిల్ వేయకూడదన్నారు కాబట్టి సో ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడైతే నేను ఈ ఆయిల్లో ఫస్ట్ అయితే మసాలా వేసేసుకుంటున్నా. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అయితే వేపుతున్నాం. అలా అయితే చూస్తున్నారు కదా, ఇలా వేపుకుంటే యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఈ మడ్ పాట్ మీద వండడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మీడియంలో పెడితే ఇరిగిపోతుందేమో అని చెప్పి నేనైతే స్లో ఫ్లేమ్లోనే పెట్టా దీన్ని. కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి, కానీ స్లో కుక్లో అయితే మాత్రం టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అంటారు. సో మసాలా కొంచెం ఫ్రై అయింది. మసాలా ఫ్రై అయ్యాక దీంట్లోకి అయితే ఈ ఆనియన్స్, అలానే గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ ఇవి కూడా వీటితో పాటు ఇంకా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అవ్వడానికి మినిమం ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది, ఎందుకంటే మనం స్లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఇవి ఫ్రై అవ్వడానికి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది మనకి. యాక్చువల్లీ నాకైతే మడ్ పాట్లో చేయడం వల్ల తెలీదు, మసాలా వల్ల తెలియదు, కానీ అరోమా అయితే ఇప్పుడే బాగా వస్తుంది. అసలు చూద్దాం ఎలా ఉంటుందో. బాగా ఫ్రై అయిపోయింది చూసారు కదా. నేను సిమ్లో పెట్టుకోవడం వల్ల నాకు ఒక 10 మినిట్స్ పట్టింది, 10 to 15 మినిట్స్ పట్టిందండి ఇది బాగా ఫ్రై అవ్వడానికి. ఉల్లిపాయ ముక్కలు కూడా చూసారు కదా, మొత్తం మసాలాలో కలిసిపోయింది, నీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే దీంట్లో నేను టమాటో గ్రేవీ అనేది వేసేస్తున్నా. టొమాటో కూడా కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కొంచెం వేపుకుంటే సరిపోతుంది. దీంట్లోకి నేను కొంచెం గల్లుప్పు, ఉప్పు వేసా, కొంచెం పసుపు, అలానే కొంచెం కారం, అంతే. ఇంకా ఎలాంటి మసాలాలు కూడా నేను దీంట్లో అయితే వేయట్లేదు. జస్ట్ బేసిక్ ఉప్పు, పసుపు, కారం అంతే. ఈ గ్రేవీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మనం దీంట్లోని ముక్కలేద్దాం. నేనైతే కొంచెం సేపు మూత పెట్టి టమాటోని అయితే ఉడికిస్తున్నాను. టమాటో అయితే బాగా ఫ్రై అయిపోయినట్టుంది చూసారు కదా, ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. ఇప్పుడు ఈ టైంలో అయితే మనం ఫిషెస్ని దీంట్లో వేసేద్దాం. ఫిష్ పీసెస్ని నీట్గా, ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఫిష్ పీసెస్ని అయితే వేసేద్దాం. ఎప్పుడైనా పులుసు చేసేటప్పుడు కొంచెం వైడ్ తప్పేలు తీసుకుంటే, కొంచెం వైడ్ ఉన్న తప్పేలు తీసుకుంటే ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఈ టమాటో గ్రేవీలో ఒక్కసారి జస్ట్ ఒక 2 మినిట్స్ ఫిష్ ఉడికితే
చాలా నెమ్మదిగా డెలికేట్గా చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫిష్ చాలా మెత్తగా ఉంది. ఇంక ఈ పులుసులో అయితే మాత్రం మనం ఇంకా గంటి పెట్టకూడదు, పెడితే ఇరిగిపోతుంది ముక్కలు. ఆల్రెడీ చాలా మెత్తని ముక్కలు కదా, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో అయితే నేను ఒక 2 మినిట్స్ ఇవి ఇలా కుక్ అయిన తర్వాత దీనికైతే నేను చింతపండు పులుపు అనేది వేసేస్తాను. అప్పటి వరకు అయితే మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేస్తున్నాను. చూసారు కదా చేపలు అయితే. ఇంకా నేనైతే దీంట్లో గంటి పెట్టట్లేదు, ఎందుకంటే నేను కానీ ఇప్పుడు గరిటె పెడితే దీంట్లోని కంపల్సరీగా చేపలు అనేది ఇరిగిపోతుంది. జస్ట్ పైనుంచి ఇలా పులుసు పోసేస్తున్నా. ఇంకా పులుసు వేసాక మాత్రం మీరు కంపల్సరీగా ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఏమైనా వాటర్ కావాలి అన్నా ఇదే టైంలో వేసేయండి. దీంట్లోకి మీకు ఏమైనా కొంచెం వాటర్ ఇంకా యాడ్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఏదైనా ఇప్పుడే వాటర్ కూడా వేసేస్తే, నేను ఆల్రెడీ ఇందాక టమాటో పెట్టాను కదా దీంట్లోని టమాటో ప్యూరీ, దాంట్లోనే వాటర్ వేసేస్తున్నాను. జస్ట్ ఒక్కసారి జస్ట్ ఇలా కదుపుకుంటే ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసి కొంచెం సేపు మనం మగ్గనిద్దాం. ఇగురికి పులుసుకి ఏంటంటే డిఫరెన్స్, పులుసు అయితే ఇంకొంచెం వాటర్ వేసి కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం దించేస్తాం. ఇప్పుడు మనం చేసేదైతే మాత్రం కొంచెం ఇగురు లాంటిది కాబట్టి ఇది ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి. ఇది దగ్గరికి అవ్వాలంటే మనం స్లోలో పెట్టి అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ మనం ఇది కుక్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు కొంచెం ఆ ఇగురు కన్సిస్టెన్సీ అనేది వస్తుంది దీంట్లోకి. మీకు ఎప్పుడైనా టేస్ట్ అనేది నెక్స్ట్ డేకి అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేనైతే మధ్యాహ్నం చేస్తున్నా కదా, సాయంత్రంకి రైస్లో తింటే చాలా బాగుంటుంది. నేను దీంతో పాటు కొన్ని ముక్కల్ని ఫ్రై చేద్దాం అనుకున్నా కదా, ఆ ఫ్రై చేసే దాన్ని అయితే నేను మ్యారినేట్ చేస్తాను ఆల్రెడీ. ఏం లేదు, జస్ట్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, అంతే. వీటిని అయితే నేను ఫ్రై చేస్తున్నాను. డీటెయిల్డ్ రెసిపీ అయితే నేను ఇంకోసారి మీకు చేస్తాను కంపల్సరీగా. ఇప్పుడైతే మాత్రం నేను జస్ట్ నార్మల్గా మ్యారినేట్ చేసి అయితే ఇది ఫ్రై చేస్తున్నాను. ఒక 15 మినిట్స్ అయితే అయింది. 15 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూద్దాం అసలు ఎలా ఉంది అనేది. గ్రేవీ అనేది కొంచెం ఇంకా లిక్విడ్గానే ఉంది. మీరు ఈ టైంలో ఆపేస్తా అన్నా ఆపేయచ్చు, లేదు ఇంకొంచెం దగ్గరికి ఇష్టపడతారు అంటే ఇంకొక 10 మినిట్స్ పెడితే ఇంకొంచెం దగ్గరికి అవుతుంది ఇది. యాక్చువల్గా అయితే పులుసు అంటే ఈ కన్సిస్టెన్సీలో మేము ఆపేస్తాము. లేదు కొంచెం ఇగుర్లా చేద్దాము, కొంచెం ఇగుర్లా తిందాము అని అంటే ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి. సాల్ట్ సరిపోలేదు అంటే ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసేసుకోవచ్చు. సాల్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకొక 10 మినిట్స్ పెడితే సరిపోతుంది ఇది. నేను ఇంకొక 10 మినిట్స్ అయితే దీన్ని మూత పెట్టి కుక్ చేస్తున్నాను. అలానే పక్కన రైస్ కూడా పెట్టేస్తున్నాను. రైస్ అలానే చేపల ఇగురుతోటి ఒక పీస్ తిని చూపిస్తాను ఎంత బాగుందనేది. మీకైతే మా పాప చెప్తుంది. గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ ఫుల్గా ఆయిల్ కూడా బయటికి తేలిపోయింది. కొరియాండర్తో గార్నిష్ చేసేస్తే సరిపోతుంది. కొరియాండర్ వేసాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక 1 hour, half an hour రెస్టింగ్ పీరియడ్ ఇచ్చాక మనం తింటే మంచిగా జ్యూస్ అనేది ముక్కలకి బాగా పట్టుంటుంది. నాకు చేపలు బేబీ చేపలు బాగుందమ్మా, చాలా సూపర్ వచ్చిందా? పోలీస్ చాలా సూపర్ వచ్చింది. బాగుంది, నేను తింటా. ఇక పెట్టు తినేసి చెప్పు ఎలా ఉందో. బాగుందా? నేను కూడా ఒక ముక్క ఫ్రై పీస్ తింటావు రియా? ఫ్రై చాలా బాగా వచ్చింది.
ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయాయి. వస్తున్న సండే మీరు కూడా ఈ ఫిష్ ఇగురు ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే ఫ్రైలో ఇలా స్కిన్ చాలా ఇష్టం. ఫిష్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మట్టి పాత్రలో చేయడం వల్ల అనుకుంటా టేస్ట్ ఇంకొంచెం బాగుండేది. మీరైతే తప్పనిసరిగా ఈ ఫిష్ కర్రీ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్.